హలో, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ అభి సిరి విత్ లవ్ పార్ట్ 36. ఈ సిరీస్ కంప్లీట్ అవ్వబోతుంది. నాకు తెలిసి మాక్సిమం రేపు ఎల్లుండి మార్నింగ్ వరకే వస్తుంది. ఇక కొత్త సిరీస్ పేరేంటంటే మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్. పేరు ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక స్టోరీ అయితే చాలా బాగుంటుంది. అందులో ఇక హీరో హీరోయిన్ కి ఫుల్ యాటిట్యూడ్ అన్నమాట. కొత్త స్టోరీ అయితే సూపర్ గా ఉంటుంది. ట్రస్ట్ మీ, ఇంత కన్ఫర్మ్ గా చెప్తున్నా కదా, అది మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇలాగే సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఇక కథలోకి వెళ్ళిపోదామా. అభిరామ్ స్నానం చేసి బయటకు వచ్చాడు. చూడబోతే సిరి నిద్రపోతూ కనిపించింది. అభి చిన్నగా నవ్వుకొని బయటకు వెళ్ళాడు. అక్కడ ఉన్న వాళ్ళు అభి కోసం చూస్తున్నారు. అతడు భోజనం చేసి ఆఫీస్ వర్క్ చేసుకుంటూ హాల్లో కూర్చున్నాడు. ఎప్పటిలా ల్యాప్టాప్ పట్టుకొని కానీ వర్క్ పై శ్రద్ధ పెట్టలేకపోయాడు. సిరి గదిలో ఒంటరిగా ఉంది. అంతేకాదు, ఆమెకి గాయమైంది. మధ్యలో ఏదైనా అవసరం వస్తే నేను గదిలో లేకుంటే ఎలా అని లోపలికి వెళ్ళిపోయాడు అభిరామ్. బెడ్ మీద నిద్రపోతున్న ఆమెను చూస్తూ కాస్త దూరంగా చేరువేసుకొని వర్క్ చూసుకుంటున్నాడు. అంతలో నిద్రపోతున్న సిరి ఇబ్బందిగా ఫీల్ అవ్వడం చూశాడు. ల్యాప్టాప్ పక్కన పెట్టేసి వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు. సిరి మాత్రం కదులుతూ ఉంది. ఆమెకు ఉదయం జరిగిన కలలో కనిపిస్తూ ఉంది. ఆమెను కాపాడే నెపంతో వరుణ్ గట్టిగా పట్టుకున్న సందర్భం కలలో కనిపిస్తూ ఆమెను ఇబ్బంది పెడుతుంది. అక్కడ ఉన్న అభిరామ్ ఏమైందో అన్నట్టు ఆమెపై చెయ్యి వేయబోయాడు. సరిగ్గా అప్పుడే సిరి అతన్ని వరుణ్ అనుకొని దూరంగా నెట్టింది. కింద పడ్డాడు అభిరామ్. ఆ శబ్దానికి సిరి నిద్ర నుండి మేలుకొని చూసింది. చూడబోతే నేల మీద అభిరామ్ కనిపించాడు. అతడికి అర్థం కాలేదు ఏం జరిగిందనేది. సిరి కంగారుగా, ఓ సారీ అభి, ఐఎమ్ వెరీ సారీ అని బెడ్ దిగే ప్రయత్నం చేస్తుంటే అభి లేచి వచ్చి ఆమెను అడ్డుకొని, హేయ్ ఏంటిది, ఆగు, నీకు నొప్పి వస్తుందని సపోర్ట్ ఇస్తూ, ఏమైందిరా, నిద్రలో ఏదైనా కల వచ్చిందా, ఏదో డైనోసార్ని తోసినట్టు తోసేశావు అని సరదాగా అడుగుతుంటే సిరి ఎమోషనల్ అయిపోతూ సారీ అభి అని అతన్ని హత్తుకొని ఏడుస్తూ ఉంది. అతడికి ఏమీ అర్థం కాలేదు. సిరి అని ఓదార్పుగా ఆమెను చుట్టుకొని అడుగుతుంటే సిరి ఆమె ఫీలింగ్ చెప్పింది. నాకేం నచ్చలేదు అభి, అస్సలు నచ్చలేదు. నన్ను సేవ్ చేసినా సరే అతడి చర్య నాకు నచ్చలేదు. నాకు ఏడుపు వస్తుంది అని అర్థం కానట్టు మాట్లాడింది. అభి నవ్వుతూ, ఎవర్రా, ఏమైంది, నీకేంటి నచ్చలేదు అంటుంటే ఆమె ఇబ్బందిగా, అభి, వరుణ్ నన్ను సేవ్ చేశారుగా, అప్పుడు నన్ను చాలా గట్టిగా పట్టుకున్నాడు. నా నడుం మీద అతడి చేతులు పడ్డాయి. బలంగా నన్ను అతడికి హత్తుకొని విడిచిపెట్టలేదు. నేను కూడా అతడి సపోర్ట్ తీసుకున్నా. ఇదంతా కావాలని చేసింది కాకపోయినా నాకు నచ్చలేదు. అతడి చూపు నచ్చలేదు. ఎందుకు చాలా ఇబ్బందిగా అనిపించింది. అందుకే మళ్ళీ అతడే నా మీద చెయ్యి వేస్తున్నాడు అనుకుని నెట్టేశాను. చూస్తే నువ్వున్నావు అని ఏడుస్తూ చెప్పింది. అంతే. అభి గట్టిగా నవ్వుతూ, అంటే ఇప్పుడు ఆ వరుణ్ణి నీ రూంలోకి వచ్చాడనుకున్నావా? ఓ సిరి, మరీ చిన్నపిల్లల చేస్తున్నావు అని ఇంకా నవ్వుతుంటే ఆమె అతడి వైపు కోపంగా చూస్తూ, పో, నేనేం చెప్పను. నీకు నవ్వొస్తుంది కదా నా ప్రాబ్లం చెప్తుంటే, నాకు ఏడుపు వస్తుంది. అసలు అతన్ని ఎవరు నన్ను పట్టుకోమని చెప్పారు? ఎందుకో తెలీదు, నాకు నచ్చలేదంతే అని చెప్పి పక్కకు తిరిగింది. అభి ఆమెను అతడి వైపు తిప్పుకొని, నేను పోను, ఇక్కడే ఉంటాను, ప్లీజ్, సారీ, అలగకురా. నిజానికి వరుణ్ నిన్ను కావాలని పట్టుకోలేదు. ఏదో కంగారులో అలా పట్టుకొని పక్కకు లాగుంటాడు. నువ్వు అలా ఊహించుకోకు పిచ్చి.
అయిపోయిందిగా, ఆ విషయం మర్చిపో. ఆ బంగారం మంచి పిల్లవిగా నిద్రపో, సరేనా అన్నాడు అభి. సిరి అతన్ని గట్టిగా హక్ చేసుకుంది. అభిరామ్ ఆమె వైపు ఇష్టంగా చూస్తూ ఉంటే, నువ్వు నిద్రపో, నాకు ఆ సీన్ పదే పదే కలలోకి వస్తుంది. నువ్వు నాకు దూరం కావద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. అభి ప్రేమగా చూస్తూ, మరి ఇందాక నన్ను పో అన్నావుగా అంటూ ఉంటే, ఆమె బలంగా పట్టుకొని వద్దు, నన్ను విడిచి వెళ్ళొద్దు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది. అభి నేనెక్కడికి పోను సరేనా అంటూ ఆమె కాలిని ఒక పిల్లోపై పెడుతూ జాగ్రత్తగా ఆమెను అతడి గుండెలపై నిద్రపుచ్చుతూ ఎంతో లాలనగా జోకొడుతూ అపురూపంగా చూస్తూ ఉన్నాడు. సిరి అభిరామ్ గుండె చప్పుడు వింటూ, ఇప్పుడు నాకు హాయిగా ఇంకా ధైర్యంగా ఉంది. నా భర్త వద్ద ఉన్న నన్ను ఎవరు ఏమీ చేయరు అంటూ నిద్రలోకి జారుకుంది. అభిరామ్ ఆలోచనలో పడ్డాడు. ఎందుకు సిరి అంత ఇబ్బంది ఫీల్ అయింది? వరుణ్ ప్రవర్తన అలా ఉందా? ఇవాళ 2 సార్లు అతడు సిరిని కలిశాడు. కావాలనే కలిశాడా? ఛ, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని అతడి ఆలోచన మార్చుకొని ఆమెను అపురూపంగా చూసుకుంటూ నిద్రపోయాడు. మరుసటి రోజున సిరిని నిద్రలేపి మళ్ళీ ఆమె పెట్టిన అవస్థలు అన్నీ ఫేస్ చేస్తూ ఆమె అవసరాలు అన్నీ చూసుకొని తెచ్చి బెడ్ మీద కూర్చోపెట్టాడు. దక్ష బ్రేక్ఫాస్ట్ తీసుకొని వచ్చింది. సిరి టిఫిన్ చేసి మెడిసిన్ కూడా వేసుకుంది. తను బాగానే ఉంది అని అభి ఈ ఆఫీస్కి వెళ్ళమని చెప్పినా తను ఇంట్లో ఉండి ఆఫీస్ వర్క్ చేసుకుంటా, నో ప్రాబ్లం, అర్జున్ ఉన్నాడుగా, జాన్కి విషయం చెప్పాను, ఇంకా ఆఫీస్కి వెళ్లే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పేశాడు అభి. సిరి బలవంతం చెయ్యాలి అనుకోలేదు. అభి తనతో ఉంటే ఇంక దిగులేముంది. అర్జున్ దక్షని తీసుకుని వెళ్లిపోయాడు. అభిరామ్ సిరి గదిలో ఉన్నారు. భీమ్ తన పని చేసుకుంటూ ఉన్నాడు. సిరి బోర్ ఫీల్ అవుతూ, అభి నాకు ఇలా గదిలోనే ఉంటే బోర్గా ఉంది, ప్లీజ్ నన్ను లాన్లోకి తీసుకువెళ్ళవా, కాసేపు రిలాక్స్గా కూర్చుంటా, నువ్వు కూడా నీ వర్క్ అక్కడే కూర్చొని చేసుకో అని అడుగుతూ మాట పూర్తి చేయలేదు. అభి ఓకే అని ఆమెను 2 చేతుల్లోకి తీసుకుని ఎత్తుకున్నాడు. సిరి అతడి మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకొని తడబడుతూ అతడి వైపు చూసింది. అభి మీసం తీసేశాడేమో. అతడి లిప్స్ పింక్ కలర్లో ఇంకాస్త అట్రాక్ట్ గా ఆమెను కవ్విస్తూ ఉన్నాయి. స్మోక్ అలవాటు లేని మంచి అబ్బాయి మా వారు అని అంటూ ఉంటే లాన్ వైపు ఆమెను తీసుకువస్తున్న అభి అర్థం కానట్టు చూస్తూ, అవునా, గుడ్, ఇంతకీ నీకెలా తెలిసింది మేడం అన్నాడు. ఆమె సిగ్గుపడింది, కానీ విషయం చెప్పలేదు. అభి మార్గ మధ్యలో ఆగిపోయి చెప్పు అన్నాడు. సిరి నవ్వుతూ, ఏంటి అల్లరి, వెళ్ళండి, భీమ్ చూస్తాడు. అభి మొండిగా చూస్తే చూడని, ముందు విషయం చెప్పు అని గొడవ చేస్తుంటే సిరి అతడి పెదవిపై టచ్ చేస్తూ, మగవాళ్ల పెదవులు ఇంత కోమకంగా గులాబీ రంగు పోలి ఉంటే వాళ్ళకి డ్రింకు స్మోకు అలవాటు లేనట్టు అర్థం బాస్. మా వారు మీసం తీసేసి మరింత అట్రాక్ట్ చేస్తున్నారు. నన్ను ఆయన పింక్ లిప్స్ తో వెంటనే ముద్దు పెట్టుకోవాలి అన్నట్టు అని అసలు విషయం చెప్పింది. అభి సిరి తన లిప్స్ కి కాంప్లిమెంట్స్ ఇవ్వడంతో సంతోషపడిపోతూ, వావ్, థ్యాంక్ యూ మేడం, మీరు మెచ్చుకునే లిప్స్ కి మిమ్మల్ని మెచ్చుకోవాలనిపిస్తుంది, ఎలానో చెప్పనా ఇలా అంటూ ఆమెని గాల్లో ఎత్తి పట్టుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు. సిరి హేయ్ అని అంటూనే అతడికి అడ్డు చెప్పకుండా ఇష్టంగా ముద్దు పుచ్చుకుంటూ ఉంది. వాళ్ళిద్దరూ కొన్ని సెకండ్లు పరిసరాలు మర్చిపోయి పరవశంగా ఉండిపోయారు. అభి ఆమెను ముద్దాడుతూ లాన్ వైపు తీసుకువచ్చాడు. అప్పటి వరకు అక్కడ జరిగిన రొమాన్స్ వరుణ్ చూశాడు. సిరిని పలకరించే నెపంతో ఫ్లవర్ బొకే తీసుకువచ్చిన వరుణ్ కి పెద్ద షాక్ ఇచ్చారు ఆ జంట. వాళ్ళ అన్యోన్యత చూసి తట్టుకోలేకపోయాడు. ఎంతో కంట్రోల్ మీద వాళ్ళు కూర్చున్న వద్దకు వచ్చాడు వరుణ్. అతన్ని చూడడమే సిరి మొహంలో స్మైల్ మాయమైంది. అభి ఆశ్చర్యంగా వరుణ్ వైపు చూశాడు. అలాగే సిరి రియాక్షన్ చూశాడు.
తన ప్రాణాలు కాపాడిన వరుణ్పై సిరికి మంచి అభిప్రాయం లేకపోవడం ఏంటి? ఆలియా తనని అంత హర్ట్ చేసినా తనని క్షమించింది. ఆమె కోసం నాతో ఫైట్ చేసింది. మరి వరుణ్ సిరి ప్రాణాలు కాపాడినా అతన్ని ఇష్టపడడం లేదు ఏంటి? అభి అతడి ఆలోచన నుండి బయటపడుతూ హాయ్ వరుణ్, వెల్కమ్ అన్నాడు. వరుణ్ నవ్వుతూ హలో అభిరామ్, మీ వైఫ్ హెల్త్ ఎలా ఉందో చూడాలని ఎలాంటి ఇన్ఫర్మేషన్ పర్మిషన్ లేకుండా వచ్చేశాను. సారీ, మిమ్మల్ని డిస్టర్బ్ చేశానేమో అన్నాడు. సిరి ఏం మాట్లాడలేదు. అభి నవ్వుతూ నోను, అలాంటిదేమీ లేదు, కూర్చో అని మర్యాదిస్తూ కూర్చోపెట్టాడు. వరుణ్ సిరి వైపు చూసి హవర్ యూ ఫీల్ అన్నాడు బొకే ముందుకిస్తూ. సిరి ఇష్టం లేకుండా వాటిని తీసుకొని ఓకే ఫైన్ థ్యాంక్ యూ అని చెప్పి వాటిని పక్కన పెట్టేసి అభి వైపు ఇబ్బందిగా చూస్తూ ఉంది. అభి వరుణ్ వైపు చూసి నేను నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి వరుణ్, నా ప్రాణాన్ని కాపాడావు. నువ్వు ఆ సమయంలో లేకుంటే ఓ గాడ్, ఆ ఊహ కూడా నాకు భయం కలిగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు. వరుణ్ నవ్వుతూ అభి ఎందుకు పెద్ద పెద్ద మాటలు, నేను చూస్తూ ఉండగా ఎలా ప్రమాదం జరగనిస్తాను చెప్పు, అందుకే సాహసం చేసి కాపాడాను. ఇప్పుడు కూడా నేను కాపాడిన ప్రాణం ఎలా ఉందో చూడాలని నా ప్రాణం ఆరాటపడింది, అందుకే వెంటనే వచ్చాను. పాపం కాలికి గాయమైంది, ఐఎమ్ సారీ. నేను ఆ కంగారులో కాస్త బలంగా లాగి పట్టుకున్నా. అక్కడ ఉన్న పోల్ సిరి కాలికి తగిలింది, నొప్పిగా ఉందనుకుంటా అని నిజాయితీగా మాట్లాడినట్టు చెప్తుంటే అభి సిరి వైపు చూసి లేనిపోయిన డౌట్ మానయ్ అన్నట్టు సైగ చేశాడు. సిరి మాత్రం వరుణ్ మాటల్లో చూపుల్లో తేడా ఉంది అని డౌట్ గా చూస్తూ ఉంది. భీమ్ వాళ్ళకి కాఫీ తెచ్చిచ్చాడు. వరుణ్కి ఇంకా కాసేపు అక్కడే ఉండాలని ఉన్నా డౌట్ వస్తుందని ఓకే వెళ్ళాలి, నాకు చాలా వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ సిరి వైపు ఒక లుక్ ఇచ్చాడు. ఆడవాళ్ళకి ఒక మగవాడు చూసే చూపు ఆంతర్యం ఏమిటో ఇట్టే అర్థమైపోతుంది. కానీ అభి చెప్పినా నమ్మే స్థితిలో లేడు. అందుకే సిరి మౌనంగా కూర్చొని ఉంది. అతడు వెళ్ళాక అభి అడిగాడు, ఏంటిది మేడం డల్ అయ్యారు, ఏమైంది చూసావుగా? వరుణ్ తన చర్య కోసం ఓపెన్ గా చెప్పి వెళ్ళాడు. నువ్వు తను నిన్ను తప్పుడు అభిప్రాయంతో పట్టుకున్నాడు అనుకున్నావు, అలాంటిదేం లేదు బంగారం. నువ్వు నా భార్యవి, నిన్ను తప్పుడు దృష్టితో చూస్తే వాడి ప్రాణం తీస్తాను అని ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? ప్లీజ్ ఇంకెలాంటి డౌట్స్ వద్దు. ఏది ఇందాకటి స్మైల్ మిస్ అయింది, నా కోసం నవ్వవు అని రిక్వెస్ట్ చేశాడు. అభి సిరి వైపు దిగాలుగా చూస్తూ నాకెందుకో చాలా ఇబ్బందిగా ఉంది, ప్లీజ్ అభి అతన్ని నా ముందుకు రానివ్వకు, ప్లీజ్ నువ్వు ఏమైనా అనుకో, నాకు మాత్రం అతను నచ్చలేదు అంతే అని మొహం డల్లుగా పెట్టుకుంది. అభి ఇంకా టాపిక్ మార్చాలని ఫిక్స్ అయ్యాడు. ఆమెను దగ్గరికి తీసుకొని ఓకే నీకు నచ్చలేదు అంతేగా, ఇంకా అతన్ని నీ ముందుకు రాకుండా చూస్తాను సరేనా అని ప్రేమగా లాలిస్తూ కాసేపు అక్కడే ఉండి గదిలోకి తీసుకువెళ్లి బెడ్ మీద నిద్రపూచాడు. అభి ఇంట్లో ఉంటూనే వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. వరుణ్ రగిలిపోతూ ఉన్నాడు. జోసెఫ్ చంపేస్తాను అని ట్రై చేస్తుంటే నా హక్ మిస్ అవుతుంది అని హక్ చేసుకుని కాపాడాను. లేదు అంటే సిరి నువ్వు అప్పుడే చనిపోయి ఉండేదానివి. నీ ప్రాణం కాపాడిన వాడు నీ ముందుకొస్తే నీ ఫేస్లో సంతోషమే లేదు, అయిష్టం కనిపించింది. అప్పటి వరకు ఉన్న అందమైన స్మైల్ మాయమైంది. అంటే నీకు నేను అంటే అంత లోకువగా ఉందా? నేను చూస్తుండగా ఇద్దరు ముద్దులు పెట్టుకుంటున్నారు, వీల్లేదు. ఆ అభిరామ్ సంతోషంగా ఉన్నాడు. నువ్వే వాడి ప్రాణం అంట, ఆ ప్రాణం తీస్తాను. అంతకంటే ముందు నువ్వు నాతో ఒక నైట్ అంతా గడపాలి. నీ కౌగిలి నాలో మరెన్నో కోరికలు కలిగించింది. విడిచిపెట్టను, నిన్ను అనుభవించాలి, అలాగే చంపాలి. అభిరామ్ విలవిలలాడుతూ నరకం చూసి చావాలి. వీటన్నిటికంటే ముందు మీరు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ నాశనం అవ్వాలి. అందుకు ప్లాన్ చేస్తున్నా. నా మొదటి స్కెచ్ నేషనల్ ప్రాజెక్ట్ నాశనం చేయడం అని ప్లాన్ వేసుకుంటూ దుర్మార్గపు ఆలోచనలు చేస్తూ ఉన్నాడు.
ఆఫీస్లో పీటర్ పని మీద శ్రద్ధ పెట్టలేకపోతున్నాడు. అతడికి మనసేం స్థిమితంగా లేదు. స్రవంతికి నిజం చెప్పి తప్పు చేశానా? తనతో ఒక ఫ్రెండ్గా ఉంటే బావున్ను. నాతో మాట్లాడడం లేదు, నాకు చాలా బాధగా ఉంది అని ఆలోచిస్తూ ఏదో డేటా మిస్టేక్ చేశాడు. అదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు, రిసీవ్ చేసుకోవచ్చు. కానీ జాన్ స్రవంతిని చూస్తుంది కానీ కావాలని పీటర్కి క్లాస్ ఇచ్చాడు. ఏం జరుగుతుంది ఇక్కడ? మైండ్ ఎక్కడ పెట్టొచ్చావు అసలు? నీ ఆలోచన ఎక్కడుంది? పీటర్ పని మీద శ్రద్ధ లేదు. నీ ఇష్టానికి ఏదో వర్క్ చేసి తప్పు చేస్తే భారీ నష్టం వస్తుంది. అభిరామ్ సార్కి ఏమని ఆన్సర్ ఇవ్వాలి? నీకు ఇష్టం ఉంటే సరిగ్గా వర్క్ చేయి, లేదా రిజైన్ చేసి వెళ్ళిపో. ఎక్కడో మైండ్ పెట్టుకొని వచ్చి ఇక్కడ వర్క్ చేయకు. ఇంకొకసారి మిస్టేక్ చేస్తే ఊరుకొని చెప్తున్నా. అందరూ అలాగే తయారయ్యారు. ఎప్పుడు మిస్టేక్ చేయని నువ్వు కూడా ఆదమరుపుగా తయారయ్యావు. అసలు ఏమైంది నీకు? ఎందుకు డల్గా ఉన్నావు? ఏదో పోగొట్టుకున్న వాడిలా. నీకేదైనా సమస్య ఉంటే అది తీరే వరకు లీవ్ పెట్టి ఇంట్లో కూర్చో అని కాస్త స్ట్రాంగ్గా క్లాస్ ఇస్తుంటే పీటర్ అయోమయంగా చూస్తూ, సారీ జాన్, ఇంకొకసారి పొరపాటు జరగదు. నా ప్రాబ్లం ఇంట్లో కూర్చున్నా సాల్వ్ అవ్వదు అని దిగాలుగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్రవంతికి చాలా బాధ కలిగింది. నా మూలంగా పీటర్ అలా ఉన్నారు, అన్ని మాటలు పడ్డారు. ఇది కరెక్ట్ కాదు. తన అభిప్రాయం ఆలోచన మార్చుకోమని చెప్పాలి అనుకుంటూ ఉండగా జాన్ ఆమె వద్దకు వచ్చి, ఏమైంది? వీడికి కోపం తెప్పిస్తున్నాడు. నీరసించిపోయాడు. పని మీద శ్రద్ధ లేదు. ఇలాగే ఉంటే బాస్తో మాట్లాడి జాబ్ తీసేయమంటాను. మనకి పనికిరాని వాళ్ళని పెట్టుకొని ప్రాబ్లమ్స్ తెచ్చుకోమని ఎవరు చెప్పారు అని సీరియస్గా పక్కకి వెళ్ళిపోయాడు. స్రవంతి అంతా నిజమే అనుకొని పీటర్ జాబ్ పోతుందేమో అని చాలా భయపడింది. వెంటనే అతడితో మాట్లాడాలని పీటర్ ఉన్న చోటుకు చేరుకుంది. బెల్జియం సిరికి గాయమైందని అభిసార్ ఆఫీస్కి రాలేదు అని ఆలియాకి ఫోన్ చేసింది. ఆమె రివర్స్ అయ్యి బెల్జియంకి క్లాస్ ఇచ్చింది. నీకు జీతం ఇస్తున్న బాస్కి ద్రోహం చేసే ప్రయత్నం చేస్తే సార్కి నీ విషయం చెప్పాల్సిందే. ఇంకోసారి ఇలాంటి విషయాలు నాకు చేరవేయాలని చూడకు, చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చి రివర్స్ అయింది ఆలియా. బెల్జియం మామూలు షాక్ అవ్వలేదు. ఇదేంటి ఆలియా ఇంత మంచిదైపోయింది అనుకొని చేసేది లేక నోరు మూసుకొని ఫోన్ పెట్టేసింది. కానీ ఆమెలో చెడు ఆలోచన మారలేదు. స్రవంతి పీటర్ ఉన్న చోటుకు వెళ్ళింది. అతడు దిగాలుగా ఉండే చూసి చాలా ఫీల్ అయింది. పీటర్ గారు అని పిలిచింది. అతడు ఉలిక్కిపడి చూశాడు. ఆమె దిగాలుగా చూస్తూ, ఏంటండి ఇది? ఎందుకు మీరు ఇలా ఏదో పోగొట్టుకున్నట్టున్నారు? ఎప్పటిలా హుషారుగా ఉండండి ప్లీజ్. జాన్ సార్ మిమ్మల్ని మాటలు అంటుంటే అందుకు కారణం నేనే అని బాధగా ఉంది. ప్లీజ్ నాపై మీ అభిప్రాయం మార్చుకోండి. ఇలా డల్గా వద్దు. జాన్ సార్ అన్నది నిజం. మన మీద అభిబావ గారు చాలా నమ్మకం పెట్టుకొని ఉన్నారు. మన నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదు కదా. అందుకే మీరు మీ అభిప్రాయం మర్చిపోయి ఎప్పటిలా ఉంటే మంచిది అని మాట పూర్తి చేయలేదు. పీటర్ కలగ చేసుకుని ఎప్పటిలా ఉన్నావా? నా అభిప్రాయం చెప్పాను. ఇష్టం ఉంటే ఎస్, లేదు అంటే నో అని చెప్పు. అంతేకాని ఇలా మాట్లాడకుండా నాకు దూరంగా ఉంటానంటే ఎలా? నాకెంత బాధ కలుగుతుందో తెలుసా? నువ్వు నాతో మాట్లాడకపోయేసరికి మనసు నా అదుపులో ఉండడం లేదు. మైండ్ నేనేం చేస్తుందో అర్థం కాలేదు. అందుకే ఎప్పుడు ఒక్క మాట కూడా పడని నేను ఇన్ని మాటలు పడ్డాను. ప్లీజ్ స్రవంతి, నాపై ఇష్టం లేకుంటే ఓకే, నేను అర్థం చేసుకోగలను. ఈ సిచ్యువేషన్కి వెంటనే నువ్వు ఎస్ చెప్తావని కూడా నేను అనుకోలేదు. కానీ నన్ను ఒక నేరస్తుడిలా చూడకు ప్లీజ్. మనసు తట్టుకోవడం లేదు. నేను అమెరికన్ సిటిజన్ అయి ఉండొచ్చు, బట్ నేను ఇండియన్ ఫ్యామిలీ రిలేషన్ మధ్య పెరిగాను. నాకు ఎమోషనల్ వాల్యూస్ తెలుసు. లవ్ అంటే ఏమిటో కూడా తెలిసింది. నన్ను చెడ్డవాడిగా అనుకోకు. ఎప్పటిలా నాతో మాట్లాడుతూ ఉంటే చాలు. నిన్ను ఇబ్బంది పెట్టను ప్లీజ్. నా దగ్గర నువ్వు మౌనంగా ఉంటే మనసుకి బాధగా ఉంటుంది అని ఆమెను అడగాలి అనుకున్న మాటలు అడిగాడు. స్రవంతి అర్థం చేసుకుని, నేను మాట్లాడకపోవడమే మీకు ఇబ్బంది కలిగిస్తే నా కారణంగా మీకు ఇబ్బంది ఉండదు.
మీరు మీ అభిప్రాయం చెప్పినంత తేలిక కాదు నా మనసుకి తగిలిన గాయం మానిపోవడం. అఖిల్ చేసిన గాయం నాకు ప్రేమపై నమ్మకం లేకుండా చేసింది. ఇక్కడికి వచ్చిన కొద్ది రోజులకి నీకు నా మీద ప్రేమ కలిగిందంటే ఎలా? అది ఎంతవరకు నిలుస్తుందో తెలీదు. ఒక తప్పు చేశాను, ఇంకో తప్పు చేసి తట్టుకునే శక్తి నాకు లేదు. నన్ను నమ్ముకున్న అమ్మ తమ్ముడి బాధ్యత నా మీద ఉంది. అందుకే తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోలేను. అర్థం చేసుకోండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది. పీటర్ ఆమె పరిస్థితి అర్థం చేసుకుని ఓకే, అయితే నేను నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను, మళ్ళీ లవ్ టాపిక్ తీసుకురాను, నాతో ఎప్పుడిలా ఉంటావుగా అని చనువుగా చేయి పట్టుకుని అడుగుతుంటే ఆమె షాక్ అయింది. అతడి చేతి స్పర్శ ఆమెలో తెలియని కంగారు కలిగించింది. స్రవంతి చెయ్యి వెనక్కి లాక్కొని హాహా అదే చెప్తున్నా, ఇంకెలాంటి కంప్లైంట్ లేదు, మీకు కాఫీ పంపిస్తాను, తాగేసి వర్క్ చూసుకోండి అని చెప్పి వెళ్తుంటే పీటర్ సంతోషపడుతూ అయితే నిన్ను నేనే ఇంటి వద్ద డ్రాప్ చేస్తాను, ప్రాబ్లం లేదుగా అన్నాడు. ఆమె తడబడుతూ లేదు, ఏ ప్రాబ్లం లేదు అని వెళ్ళిపోయింది. పీటర్కి వెంటనే జాన్ని హక్ చేసుకోవాలనిపించింది. వరుణ్ ఎలా అయినా అభి ప్రాజెక్ట్ చెడగొట్టాలని చూస్తున్నాడు. అక్కడ డబ్బులకి కకృతిపడే మనిషి ఎవరైనా ఉన్నారేమో అని ఎంక్వైరీ చేయిస్తూ ఉంటే అతడికి ఈ మధ్యనే జాబ్ నుండి తీసేసిన అలియా విషయం తెలిసింది. అభి ఆమెపై పగ పట్టడం, తిరిగి ఆమెకే బెడిసి కొట్టడం, ఆమెకి అభిరామ్ హెల్ప్ చేసి మంచిదాన్ని చేశాడని తెలిసింది. ఆమె ద్వారా పనవుతుంది అనుకుంటే ఆమె మీరాబాయి రేంజ్లో మారిపోయిందని అర్థమవుతుంది. కానీ ఆమెను అప్పుడప్పుడు మీట్ అయ్యి ఫోన్లో టచ్లో ఉండే బెల్జియం విషయం తెలిసింది. ఆమె ద్వారా తన పని అవుతుందేమో అని ప్లాన్ చేస్తున్నాడు. అభిరామ్ ఇంట్లో సిరితో పాటు ఉంటూ ఆమె ప్రతి అవసరం దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాడు. ఆమె కోసం కంప్యూటర్లో ఒక ప్రోగ్రాం చేసి చూపిస్తున్నాడు. మొదటి సిరి ఆ వీడియో చూడనని భయం అని చెప్పింది. అభి ఆమెను అతడి ఒడిలోకి తీసుకుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి సిరి చెంప నిమురుతూ చూడు సిరి, ఏం కాదు, నేనున్నాగా, చివరిదాకా మిస్ చేయకుండా చూడు నా కోసం అని ఎగ్ దగ్గర నుండి లార్వాగా అది గొంగలి పురుగుగా మారడం ఎగ్ దగ్గర నుండి లార్వాగా అది గొంగలి పురుగుగా మారడం కనిపిస్తున్న వీడియో చూపించాడు. సిరి అది చూసి చీ బూచి నేను చూడను అంటుంటే అభి ఎంతో కేర్ తీసుకుని ఆమెను చుట్టి పట్టుకుని ప్రేమగా లాలిస్తూ నా కోసం కాస్త ఓపికగా చూడు, అల్లరి చేయకు అంటూ గొంగలి పురుగుగా మారిన లార్వా ఇప్పుడు బటర్ఫ్లైగా మారడం చూపిస్తున్నాడు. సిరి భయపడుతూనే చూస్తూ ఉంది. నెమ్మదిగా వికృతంగా ఉన్న గొంగలి పురుగు అందమైన సీతాకోక చిలుకగా మారి ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తుంటే సిరి ఆశ్చర్యపోయింది. ఆమెకి తెలుసు బటర్ఫ్లై గొంగలి పురుగు ఒక్కటే అని. కానీ ఆమె గొంగలి పురుగుని చూసి ఎప్పుడూ భయపడుతూ ఉండేది. ఈరోజు ఫస్ట్ టైం అభి ఆమెకు క్లారిటీగా చూపించాడు. సిరి చిన్న నవ్వు నవ్వి భలే చేశారు మీరు, కానీ నాకు అవంటే భయం అంటుంటే అభి ఒక బాక్స్ తెచ్చి ఓపెన్ చేయన్నాడు. సిరి భయపడుతూనే ఓపెన్ చేసింది. చూడబోతే రంగురంగుల సీతాకోక చిలుకలు ఎగురుతూ ఉన్నాయి. సిరి ఆశ్చర్యపోయి వావ్ భలే ఉన్నాయి అంటుంది. అభి నవ్వుతూ నువ్వు భయం అని చెప్పిన గొంగలి పురుగులు ఇవన్నీ, వీటిని చూసి ఎవరైనా భయపడతారా చెప్పు అంటుండగా ఆమె చేతిపై ఒక సీతాకోక చిలుక వాలింది. సిరి ఆ ఫీల్ విచిత్రంగా అనిపించింది. అభిరామ్ని గట్టిగా చుట్టుకొని నాకేమీ అర్థం కాలేదండి, మీరు నాకు ఎంతో ధైర్యం కలిగించారు, కానీ చిన్న భయం ఉంది, ఇంకా ఈ టాపిక్ వద్దు ప్లీజ్ అని అడిగింది. అభి నవ్వుతూ ఓకే మేడం, రెస్ట్ తీసుకోండి అని ఆమెను బెడ్ మీద వెల్లికిలా పడుకోబెడుతుంటే సిరి అతన్ని ఆమె మీదకి లాక్కొని థ్యాంక్స్, నా కోసం ఎంతో శ్రమ పడ్డారు, ఇన్ని బటర్ఫ్లై నా కోసం తెచ్చారు, నిజంగా మీరు గ్రేట్ అంటూ ఉంటే అభి చటుక్కున ముద్దు పెట్టుకుని థ్యాంక్స్ ఇలా చెప్పాలి మేడం, ఉత్తి మాటలతో చెప్తే ఎలా అని కన్ను కొట్టాడు. సిరి నవ్వుతూ ఓకే సార్, నెక్స్ట్ టైం నుండి అలాగే చేస్తాను అని చెప్పి నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. అభి తన వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు. వరుణ్ టార్గెట్ చేసిన బెల్జియంని కాంటాక్ట్ అయ్యాడు.
ఆమెతో ఏదో విషయం క్లారిటీగా చెప్పి కొంత డబ్బు ఇచ్చి పంపించాడు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.